Hi, this is Dr. Tejashree, consultant, fertility expert, Hegde Fertility, Malakpet branch. ఇవాళ మనము ఇంపార్టెంట్ టాపిక్ సొరగసీ గురించి తెలుసుకుందాం. అసలు ఎవరికి సొరగసీ సజెస్ట్ చేస్తాము, అసలు సొరగసీ అంటే ఏంటి, అది ఇండియాలో లీగలా, అవన్నీ విషయాల గురించి తెలుసుకుందాం. సొరగసీ అంటే నథింగ్ బట్ అద్దె గర్భం అని కూడా అంటారు. అంటే మనము వైఫ్లో ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ బయటికి తీసాక వాళ్ళ పార్ట్నర్ స్పర్మ్స్తో వాటి రెండింటిని ల్యాబ్లో కలిపి ఎంబ్రియోస్ని ల్యాబ్లో ఫామ్ చేశాక ఈ ఎంబ్రియోస్ వేరే వాళ్ళ గర్భంలో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి 9 నెలల తర్వాత అంటే డెలివరీ తర్వాత ఆ బేబీని వాళ్ళ బయోలాజికల్ పేరెంట్స్కి అప్పగించడం అన్నమాట. దీన్ని సొరగసీ అంటారు. సో ఇప్పుడు మనము ఈ సొరగసీకి కొన్ని ఇండికేషన్స్ ఏంటేంటి అనేది తెలుసుకుందాం. కొందరు మందికి పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుడతారు. అలాంటి వాళ్ళకి మనము ఈ సొరగసీని సజెస్ట్ చేయొచ్చు. వీళ్ళకి ముల్లేరియన్ ఏజెనిసిస్ అని కండిషన్ ఉంటుంది. అది కాకుండా పుట్టుకతోనే గర్భసంచి చిన్నగా ఉండడము, గర్భసంచి బాగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి డ్యామేజ్ అవ్వడము, లైక్ ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ వచ్చి గర్భసంచి పొర బాగా డ్యామేజ్ అవ్వడము, వాళ్ళకి మల్టిపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన ఫెయిల్ అవ్వడము, అలాంటి కేసెస్కి కూడా మనము సొరగసీ అనేది సజెస్ట్ చేస్తాము. ఇదే కాకుండా మెడికల్ కండిషన్స్ ఇన్ ద వైఫ్, అంటే హార్ట్ డిజీజ్ కానీ, ఏదైనా సివియర్ లంగ్ డిజీజెస్ కానీ, ఏదైతే లైఫ్ థ్రెటనింగ్ ఉంటుందో, అంటే ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే వాళ్ళ లైఫ్కే డేంజర్ ఉంటుందో అలాంటి వాళ్ళకి కూడా మనము సొరగసీ అనేది సజెస్ట్ చేస్తాము. ఇవి కాకుండా ఎనీ సర్జరీస్ టు ద యూట్రస్, అంటే లార్జ్ ఫైబ్రాయిడ్స్, లేకపోతే ఏదైనా క్యాన్సర్ హిస్టరీ ఉండి గర్భసంచి తీయాల్సి వచ్చింది, లేకపోతే సబ్ టోటల్ హిస్టెక్టమీ అలాంటివి చేస్తే అలాంటి వాళ్ళకి కూడా మనము సొరగసీ అనేది సజెస్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే డ్యూరింగ్ ప్రీవియస్ డెలివరీ అప్పుడు బ్లీడింగ్ బాగా కంట్రోల్ అవ్వనప్పుడు హిస్టెక్టమీ చేయాల్సిన అవసరం వస్తుంది. దాన్ని పెరిపార్టం హిస్టెక్టమీ అంటారు. అలాంటి వాళ్ళకి కూడా సొరగసీ అనేది మనము సజెస్ట్ చేయొచ్చు. సో ఎవరెవరికి ఈ సొరగసీ అనేది స్ట్రిక్ట్గా ఎలిజిబుల్ ఉందో వాళ్ళకే మనము ఈ సొరగసీ అనేది సజెస్ట్ చేయొచ్చు. సో 2022 జనవరి తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో సొరగసీ యాక్ట్ అనేది స్ట్రిక్ట్గా పాస్ చేసింది, సో దట్ ఇట్ విల్ నాట్ బి మిస్యూజ్డ్. సో ఈ యాక్ట్ ప్రకారం ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మీ ఫర్టిలిటీ ఆర్ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసి వాళ్ళు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్, వైఫ్ ఏజ్ బిట్వీన్ 25 to 50 years ఉండాలి. అండ్ వాళ్ళకి ఒక మ్యారేజ్ అయ్యి 5 years మినిమం అవ్వాలి. అండ్ వాళ్ళకి లివింగ్ చైల్డ్ ఉండకూడదు. వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లాసెస్ కానీ, లేకపోతే మల్టిపుల్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ కానీ అవ్విన ఉమెన్కి కూడా ఈ సొరగసీ అనేది మనము అప్లై చేసుకోవచ్చు. సో ఎవ్రీ స్టేట్లో ఒక సొరగసీ బాడీ అనేది ఉంటుంది. మనము ఫస్ట్ ఎలిజిబిలిటీ తెచ్చుకున్న తర్వాత మన గైనకాలజిస్ట్ దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ అనేది మనము ఆ స్టేట్ బోర్డ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. వాళ్ళు కూడా డబుల్ వెరిఫై చేసి మనకి అప్రూవల్ అనేది ఇస్తారు. సో ఇది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. దాని తర్వాత కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే పుట్టిన తర్వాత ఆ బేబీకి ఆ సొరగేట్కి ఏమీ సంబంధం ఉండదు. కంప్లీట్ 100% రైట్స్ విల్ బీ గోయింగ్ టు దట్ ఇంటెండింగ్ పేరెంట్స్ అన్నమాట. ఇంకొకటి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్. ఈ సొరగేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్ మెడికల్ డ్యూరింగ్ ద జర్నీ అంతా వాళ్ళ ఫైనాన్సెస్ కానీ, వాళ్ళ డెలివరీ ఖర్చులు కానీ, వాళ్ళకి ఏది ప్రాబ్లం ఉన్నా అది ఈ ఇంటెండింగ్ పేరెంట్సే బేర్ చేస్తారు. దాన్ని ఇన్సూరెన్స్ టు ద సొరగేట్ అని అంటారు. సో ఇవన్నీ మనము చేసుకోవాలన్నమాట. మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్కి సొరగసీ అనేది మీ గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.